హైదరాబాద్ జిల్లేలగూడ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడిని అతని భార్య హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఇనుపరాడుతో హతమార్చి అనుమానాస్పద మృతిగా చిత్రీకరించిందని తెలిపారు. సాంకేతిక ఆధారాలతో కేసును మీర్పేట పోలీసులు ఛేదించారు. జిల్లేలగూడకు చెందిన అల్లంపల్లి విజయ్ కుమార్, సంధ్య దంపతులు. విజయ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా సంధ్య మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేయడంతో వీరిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయ్ను అడ్డు తొలగించుకునేందుకు భర్త నిద్రలో ఉండగా ఇనుపరాడుతో తలపై దాడి చేసి హతమార్చింది. అనంతరం అనుమానాస్పద మృతిగా చిత్రీకరించింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుందని తెలిపారు పోలీసులు. మృతుడి తల్లి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరపమని పోలీసులు తెలిపారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏదైతే విజయన్ అయితే తన భార్యనే హతమార్చినట్టయితే ఆ నేరం అంగీకరించినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. కేవలం అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తొలగించుకున్నట్టయితే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది మీరు మధ్య పూర్తి డీటెయిల్స్ అంటే? మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకు సంబంధించి అనుమానాస్పద మృతిగా పోలీసు అయితే కేసు నమోదు చేసుకోవడం, ఆ కేసుకు సంబంధించి ప్రజెంట్ అయితే పోలీసులు పురోగతి సాధించారని చెప్పాలి. ముఖ్యంగా భర్తని హత్య చేసింది భార్యనే అని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించారు. ఇందులో భాగంగానే ఆమె కూడా దానికి సంబంధించి అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి గత సోమవారం రోజున, అంటే 20వ తారీఖు రోజున భర్త భార్య మీద అనుమానంతో, అదేవిధంగా భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి కూడా ఆ అనుమానంతో ఆమె మీద గొడవ ఆమెతోని తరచుగా గొడవలు పెట్టుకుంటున్నాడని చెప్పేసి ఆమె ఎప్పుడైతే సోమవారం రోజున ఉదయం సమయంలో ఆయన భర్త పడుకొని ఉన్నాడు విజయ్ కుమార్. పడుకొని ఉన్న క్రమంలోనే దానికి సంబంధించి భార్య ఇనపరాడుతోటి చంపడం జరిగింది. అత్యంత కిరాతకంగా అతన్ని చంపడం జరిగింది. చంపేసి ఇంటి ముందే పడేయడం, ఆ తర్వాత దాన్ని అనుమానాస్పద మృతిగా, అంటే తనకు తానే చనిపోయినట్టుగా అయితే చిత్రీకరించడం జరిగింది. చిత్రీకరించిన తర్వాత దీనికి సంబంధించి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకునే దర్యాప్తులో భాగంగా క్లూస్ సేకరించిన అధికారులు ఆ తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. సేకరించిన అనంతరం భార్యనే భర్తని హత్య చేసినట్టుగా, భార్య అతి కిరాతకంగా ఇనుపరాడుతోటి అతని తలపై మోది ఆ తర్వాత హత్య చేసినట్టుగా అయితే ధృవీకరించారు. ధృవీకరించిన అనంతరం ఇది అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే హత్యకి గల కారణం అని చెప్పేసి కూడా పోలీసులు ధృవీకరించారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి విజయ్ కుమార్ అదేవిధంగా సంధ్య వీళ్ళిద్దరు కూడా సాయినగర్ కాలనీ, అంటే జిల్లాలో కూడా సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. విజయ్ కుమార్ ఆటో నడుపుతూ, అదేవిధంగా సంధ్య అనే ఈ అంతకురాలు నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఈమె దీనికి సంబంధించి అంటే పారిశుద్ధ్య కార్యాలయంలో ఈమె పని చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది, మరొకరితోటి వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా అనుమానంతో రోజు కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. తరచుగా ఆ గొడవలు వస్తున్న కారణంతో ఏదో ఒక రోజు అతన్ని చంపాలని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్లాన్ చేసుకున్న ప్రకారంగానే గత సోమవారం రోజున ఉదయం సమయంలో నిద్రిస్తున్న భర్తకు సంబంధించి విజయ్ నిద్రిస్తున్న క్రమంలోనే అతనిపై ఇనుపరాడుతోటి మోది అతి కిరాతకంగా అయితే చంపడం జరిగింది. చంపిన తర్వాత దాన్ని అనుమానాస్పద మృతిగా హత్యకు సంబంధించి, అంటే తనకై తానే చనిపోయినట్టుగా ఆమె చిత్రీకరించడానికి ప్రయత్నించింది. చిత్రీకరించిన తర్వాతనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి కేసులో పురోగతి పోలీసులు అయితే సాధించారని చెప్పాలి. ముఖ్యంగా క్లూస్ సేకరించారు. ఎవిడెన్స్ ఆధారంగా, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ కేసును అయితే పురోగతి సాధించారని చెప్పాలి. పురోగతిలో భాగంగా భర్తని భార్యనే చంపిందని చెప్పేసి, హత్య చేసిందని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రెజెంట్ అయితే ఆమెని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారని చెప్పాలి. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.